హలో అండి, వెల్కమ్ టు గీతాస్ పవర్. నేను మీ గీత. ఈరోజు మనం తెలుగు సాంప్రదాయ స్వీట్లలో బాగా ఫేమస్ అయిన బూరెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బూరెల్ని ప్రత్యేక సందర్భాల్లో, ముఖ్యంగా పండుగల సమయంలో తప్పకుండా తయారు చేస్తారు. ఇక వీటి తయారీకి కావలసిన పదార్థాలు చూద్దాం. బియ్యపిండి 1 కప్, మినప్పప్పు 1/2 కప్, శనగపప్పు 1 కప్, బెల్లం 1 కప్, కొబ్బరికాయ 1, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, ఉప్పు 1 పించ్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మినపగుళ్ళని 5 to 6 hours నానబెట్టుకోవాలి. అప్పుడే 1 కప్ బియ్యం పిండిని కూడా నానబెట్టుకోవాలి. రెండు విడివిడిగా ఒకేసారి నానబెట్టుకోవచ్చు. కుక్కర్లో గంట నానబెట్టిన శనగపప్పులో 4 కప్స్ వాటర్ పోసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. అస్సలు పలుకు లేకుండా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఈ పప్పుని బాగా మెదుపుకోవాలి. సపోజ్ పప్పులో నీళ్లు ఉంటే గనక అస్సలు వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బెల్లం వేసి అందులో శనగపప్పు పేస్ట్, తురిమిన కొబ్బరి వేసి మూడిటిని జాగ్రత్తగా కలుపుతూ ఉండ అయ్యేంత వరకు తిప్పాలి. తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి తిప్పి చల్లార్చాలి. ఈ మిశ్రమం చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. నానబెట్టిన మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బియ్యపిండిలో మెత్తగా గ్రైండ్ చేసిన మినప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కో ఉండా తీసుకుని పిండిలో వేసి జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం హైలోనే ఉంచండి. నూనెలో వేసాక కొంతసేపు, అంటే ఒక 2 minutes అస్సలు కదపొద్దు. మనం నూనెలో వేసిన వెంటనే కదిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లోపల ఉండ కూడా బయటికి వచ్చేస్తుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేయండి. కొంతమందికి లైట్ గోల్డెన్ అంటే ఇష్టం. అలాంటప్పుడు కొంచెం ముందే తీసేయండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. మీకు గనక శనగపప్పు పేస్ట్ ఇంకా మిగిలితే గనక ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 days లోపు ఇదే శనగపప్పు పేస్ట్తో బొబ్బట్లు వేసుకోవచ్చు. అంటే కొబ్బరి పూర్ణాలు రెడీ. ఈరోజు మీరు ఇంట్లోనే రుచికరమైన బూరెలు తయారు చేయడం నేర్చుకున్నారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆసక్తికరమైన వంటలతో తిరిగి వస్తాను. బాయ్.